10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనం చూసినాం. ఇవాళ కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, కాగు రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. దాని మీద ఒక స్పష్టత లేదు, ప్లానింగ్ లేదు, డిజైన్ లేదని. ఇవాళ వాళ్ళు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, గొర్రెల స్కాము, చేపల స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో అవినీతి, ఒక్కొక్కటిగా వాళ్ళ అవినీతి అన్ని వీటి కూడా బయటపడుతున్నాయి. ఇవాళ వాళ్ళ కనీసం ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదు. ఆనాడు 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉంటే దాన్ని ఇవాళ 22% తీసుకొచ్చింది బీఆర్ఎస్. కేసీఆర్ అసమర్థత కాదల్లా కదా. ఎందుకు 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తోటి కొట్లాడలే? మరి పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. మీరు ఆ విధంగా చేయమని ఎందుకు మీరు 10 ఏళ్ళుగా పోరాడలే? ఇవాళ ప్రజాప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయొద్దు, డెఫినెట్ కూడా వాళ్ళకు సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలి. అందుకే వాళ్ళకి ఇవాళ 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే మొదటి నుంచి బీజేపీ మతోన్మాద, బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఎందుకంటే ఇదే నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని నడిపినటువంటి టెక్నికల్ ఓబీసీ. ఈ నరేంద్ర మోడీకి బీసీల మీద ప్రేమ గాని చిత్త